హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ 12వ తేదీన రిలీజ్ అయ్యేటటువంటి డాకు మహారాజ్ చిత్రం మొదటి రోజు ఎంత కలెక్షన్స్ రాబోతుంది, ఎంత షేర్ పొందబోతుందన్న విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే నాకు తెలిసినటువంటి విషయం బట్టి డాకు మహారాజ్ చిత్రం మొదటి రోజు యొక్క షేరు దాదాపు 20 నుంచి 25 కోట్ల మధ్యలో షేర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అఖండ చిత్రం 15.5 కోట్లు వస్తే వీరసింహారెడ్డి చిత్రం 25 కోట్ల పైగా వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి భగవంత్ కేసరి చిత్రం మాత్రం కేవలం 15.5 కోట్ల వరకే షేర్ సాధించడం జరిగింది. ఈ మూడు యొక్క షేర్లను చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి డాకు మహారాజ్ చిత్రం మాత్రం మొదటి రోజు 20 నుంచి 25 కోట్ల షేర్ ఉండొచ్చని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా డాకు మహారాజ్ చిత్రం బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలబడటమే కాకుండా నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే ఒక ఉత్తమ చిత్రంగా నిలబడబోయేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే సెన్సార్ బోర్డు వారు, అదేవిధంగా చలచిత్ర నిర్మాతల బృందం, చలచిత్ర రంగంలో ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరూ కూడా ఈ డాకు మహారాజ్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని సినీ వర్గాల్లో స్పష్టంగా చర్చించుకుంటూనే ఉన్నారు, ప్రశంసిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా మొదటి రోజు వచ్చేటువంటి కలెక్షన్స్ మాత్రం రికార్డులను సృష్టించడం ఖాయమని, బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమని స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ.